వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. మొన్న ముదిగొండ, నిన్న సోంపేట, నేడు కాకరాపల్లి. ఎక్కడ పోలీస్ తుపాకీ గర్జించినా పోయేవి పేదల ప్రాణాలే. ఈ రాష్ట్రంలో పోలీసుల అత్యుత్సాహానికి, పాలకుల దమన నీతికి నిండు ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. ఇద్దరు రైతులను బలి తీసుకున్న సోంపేట నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ థర్మల్ ప్లాంట్ నేర్పిన గుణపాఠాలు సర్కార్ను మార్చలేకపోయాయి. కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వద్దంటున్నా పోలీసు వలయం మధ్య సాగించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం మరో ఇద్దరు రైతుల ప్రాణాలు బలి తీసుకుంది. పచ్చని పల్లెలను రణభూమిగా మార్చేసి ఇక్కడ ప్రజల శవాలపై అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో సాయుధ బలగాలతోనే పాలన సాగిస్తుంది సర్కార్. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజలు తిరగబడితే చర్చలు ఉండవు, కాల్పులే అన్న రీతిలో పాలన సాగుతుంది. ఒక ప్రైవేట్ కంపెనీ పునాదిరాయి వేసుకోవడానికి సిద్ధమైనప్పుడు వేలాది మంది పోలీసులు పహారా కాయడమేమిటని బాధితులను పరామర్శించడానికి వచ్చి నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల దాడిని వారు ముక్త కంఠంతో ఖండించారు. పూర్తిగా ప్రభుత్వం యొక్క రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఒక చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద బడా బాబుల యొక్క ఉన్నటువంటి ఒక ఉద్దేశాల కోసం సామాన్య ప్రజాన్ని, అక్కడ ఉన్నటువంటి ఒక మత్స్యకారులు, రైతులు, వాళ్ళ జనజీవనాన్ని పూర్తిగా అతలాకుతలం చేసి వారిని పూర్తిగా నిరుద్యోగులుగా అక్కడి నుంచి వెళ్ళగొట్టే విధంగా ప్రాజెక్టులు తీసుకురావడం అనేది సరైనటువంటి విధానం కాదు. విపత్తు ఈ విధంగా జరగడం, సోంపేటలో ముగ్గురిని చంపి భయానక వాతావరణం కల్పించినటువంటి ఆ మరకను మర్చిపోక ముందుగానే ఆ జిల్లాలోనే ఈ కాకరపల్లిలో ఇద్దరిని బలికొని శతఘాతం చేయడం అనేది దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కేవలం ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టుల యాజమాన్యాన్ని కుమ్మగాసేటువంటిగా ఉన్నాయి తప్ప సామాన్య ప్రజానికం గోడు వినడానికి సిద్ధంగా లేదు. అడిగితే వీళ్ళకి బుల్లెట్లు, లాఠీ చార్జ్ ఇస్తా ఉన్నారు, వాళ్ళకి మాత్రం అన్ని రకాల రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సెగతో సర్కార్ భారీగా పారామిలిటరీ దళాలను దింపింది. హైదరాబాద్ లో సామాన్య జనం కంటే పోలీసులే ఎక్కువ మంది ఉన్నారనడంలో సంశయించాల్సిన పని లేదు. ఓవైపు రాజకీయ జేఏసీ ఉద్యమం, ఉద్యోగుల సహాయ నిరాకరణ, విద్యార్థి జేఏసీ ఉద్యమాలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలంగాణ ప్రాంతంలో మహరించిన పోలీసు బలగాలను వెనక్కి పంపాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా సర్కార్ పెడచెవిన పెట్టింది. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిరోజు రణరంగంగా మారుతోంది. యూనివర్సిటీ చుట్టూ వేలాది మంది పోలీసులు మోహరించారు. విద్యార్థులకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని విద్యార్థులు చెప్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలతో ఓయూ క్యాంపస్ అట్టుడుకుతోంది. గత నెలలో స్టూడెంట్స్ జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
భారీ ర్యాలీగా బయలుదేరిన స్టూడెంట్స్ ను పోలీసులు ఓయూ మెయిన్ గేట్ వద్ద అడ్డుకుని లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన మంద అశోక్ అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాకీల క్రౌర్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. స్టూడెంట్స్ తలపెట్టిన అన్ని కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో విసిగి వేసారిన స్టూడెంట్స్ పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. పోలీసులు కాల్పులకు దిగుతున్నారు. కొన్నిసార్లు హాస్టళ్లలోకి పోలీసులు చొరబడి విద్యార్థులను చావబాదుతున్నారు. తమను ఉగ్రవాదుల్లా పరిగణిస్తున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన కోరిక తెలంగాణ సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా లేక పోలీసు రాజ్యం నడుస్తోందా అని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఓయూ క్యాంపస్ లో పారామిలిటరీ బలగాలను ఎందుకు మోహరించారని సాక్షాత్తు సుప్రీంకోర్టు రాష్ట్ర సర్కార్ను నిలదీసింది. ప్రభుత్వం స్పందిస్తూ సంఘ విద్రోహులు క్యాంపస్ లో చొరబడి విద్యార్థులను పెడదోవ పట్టిస్తున్నారని, వారిని అణిచివేసేందుకు భద్రతా దళాలను మోహరించామని సర్కార్ వివరణ ఇచ్చింది. ఓయూలో కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు చితక్కొట్టారు. తాము విలేకరులమని చెప్పినా వినిపించుకోకుండా కాకీలు రక్తం చిందే వరకు లాఠీలు జలిపించారు. చాలా మంది జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. కెమెరాలు ధ్వంసమయ్యాయి. విలేకరులు ఉద్యమించారు. మీడియాపై దాడిని అన్ని వర్గాలు ఖండించాయి. సర్కార్ క్షమాపణ చెప్పింది. రాష్ట్రంలో జర్నలిస్టులనే ఉతికి ఆరేసిన రక్షక భటులు సామాన్య జనంపై తమ ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నారు. ఓ ముదిగొండ, సోంపేట, వడ్డితాండ్ర లాంటి ప్రాంతాలు వీటికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం పోలీసు పాలన కొనసాగుతుందా అనే అనుమానం సామాన్యుడిలో మొదలైంది. ఇది ఈ వారం ఇది నిజం కార్యక్రమం. వచ్చే వారం మరో ఇది నిజం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.